నమస్కారం. హర్షధ్వని న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సుమారుగా 50 బీసీ కుటుంబాలు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనుగోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు అనంతరం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాదెవారిగూడెం గ్రామ సర్పంచ్ చెన్ను శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకటకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి పొట్టికొండ కృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పికట్ల కుమార్, వీర మహిళలు లక్ష్మి మరియు పార్టీ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటా ఉన్నారు. ఈ రోజు స్వచ్ఛందంగా 50 కుటుంబాలు వచ్చి జాయిన్ అయినాయి అంటే అమ్మిరెడ్డిగూడెంలో దానికి ముఖ్య కారణం వారందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే జనసేన పార్టీ ఐడియాలజీ మీద ఉన్నటువంటి అభిమానంతో వారికి గల నిబద్ధత, వారికి గల డిసిప్లిన్ చూసి వారందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో వచ్చి జాయిన్ అయ్యారు. ఈ ఇంతటికి గర్వకారణం అయినటువంటి మండల అధ్యక్షులు, అలాగే సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్త, అలాగే మా ఉపాధ్యక్షులు, మా జిల్లా కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బలంగా పోటీ చేసేటట్టుగా ఈ గ్రామంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ బలంగా చేసుకుని గట్టి పోటీ ఇచ్చి అన్ని విజయాలు సాధించుకుంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం ప్లస్ అమ్మిరెడ్డిగూడెంలో ఈరోజు జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీలో చేరికలు భారీగా మొదలైంది. జెండా దిమ్మ కట్టి ఒక 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరి జనసేన పవర్ ఏంటో చూపించారు. ఇక్కడ నిజంగా వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు. మా జిల్లా కార్యవర్గం తరఫున, మండల కార్యవర్గం తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, మా జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా కార్యవర్గం కానీ, లేకపోతే మన అందరం కలిసికట్టుగా వాళ్ళకి అండగా నిలబడతాం. అలాగే గ్రామీణలో కూడా వాళ్ళు కూడా ఒక దశ ఒక కమిటీ మీటింగ్ కూర్చోబెట్టి ఒక కమిటీలో కూడా వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తించి గ్రామాల్లో ఎలా పనిచేయాలి, మండలంలో ఎలా పనిచేయాలని చెప్పి ఒక నిర్దేశంగా తీసుకెళ్లే బాధ్యత మేము జిల్లా కార్యవర్గం తీసుకుంటున్నాం. ఇక్కడే కాదండి, జిల్లాలో ఎక్కడున్నా సరే పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కానీ, పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా సరే జనసేన పార్టీ 2029లో పవన్ కళ్యాణ్ గారి సీఎం అవ్వాలని చెప్పి